సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా నేడు 3వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 3వ విడత ఎన్నికల్లో భాగంగా 95 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకీగ్రీవమైంది. జమ్మూ కాశ్మీర్లోని రౌజారీ అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గం పోలింగ్ను రవాణాపరమైన అవాంతరాల కారణంగా 6వ విడతకు వాయిదా వేశారు. ఫలితంగా 3వ విడతలో 93 లోక్సభ సీట్లకే పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లోని 25 స్థానాలు, కర్ణాటకలోని 14 స్థానాలు, మహారాష్ట్రలోని 11 స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, మధ్యప్రదేశ్లోని 9 స్థానాలు, ఛత్తీస్గఢ్లోని 7 స్థానాలు, బెంగాల్లో 4 స్థానాలు, గోవాలోని 2 స్థానాలు, దాద్రా నగర్ హవేలీ 2 స్థానాలు, బీహార్లో 5, అస్సాంలో 4 స్థానాలకు మంగళవారమే ఓటింగ్ జరగనుంది. గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీలో ఉన్నారు. అయితే గుజరాత్లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సోనాల్ పటేల్ను బరిలోకి దింపారు. అయితే ఈ నియోజకవర్గంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్గా ఉన్నారు. పోర్బందర్ నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా, రాజ్కోట్లో మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పోటీ చేస్తున్నారు. కర్ణాటకలోని ధార్వాడ నుండి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బీజేపీ నేత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 4వ పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ సూటీతో తలపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి భగవంత్ బీదర్ నుంచి మరోసారి పోటీకి నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొంబాయి హవేరీ నుంచి జగదీష్ పటేల్ బెల్గాంలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో పోరు రసవత్తరంగా మారింది. మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోట లాంటిది బారామతిలో ఆయన కుమార్తె సుప్రియ బరిలో ఉన్నారు. ఆమెపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి పవార్ పోటీకి దిగటం వల్ల పోరు రసవత్తరంగా మారిందని చెప్పాలి. సుప్రియా సులే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత ఆసక్తిని రేపుతోంది. రాజవంశానికి చెందిన చక్రవర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి బరిలో ఉండగా మరో రాజ్యవంశస్థుడు ఉదయన్ రాజ్ బొసాలే బీజేపీ అభ్యర్థిగా సతారా నుంచి పోటీలో ఉన్నారు. రత్నగిరి సింధుదుర్గ్ స్థానంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పైనే అందరి దృష్టి ఉంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటంతో ఆ స్థానంపై ఆసక్తి రేపుతోంది. మైన్పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ 2,88,000 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై గెలిచారు. ఇక ఈసారి డింపుల్ పై ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ను నిలిపింది బీజేపీ. ఫిరోజాబాద్ నుంచి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ తనయుడు అక్షయ్ యాదవ్ మరోసారి పోటీకి దిగారు.
బదాయి లోక్సభ స్థానం నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారని చెప్పాలి. ఇక మధ్యప్రదేశ్లోనూ గునా నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బరిలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సింధియా 1,00,000కు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఒకప్పటి బీజేపీ అగ్రనేత 2023లో కాంగ్రెస్లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్తో సింధియా ఈసారి తలపడుతున్నారు. మాజీ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదేశీ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్గఢ్లో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక 30 ఏళ్ల తర్వాత దిగ్విజయ్ సింగ్ లోక్సభ బరిలో నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.